నమ శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ సరస్వతి నమ. భక్తులరా, భగవద్గీత సత్సంగంలో భాగంగా చెప్పుకున్నాం. నిన్నటి వరకు ఒక అధ్యాయం పూర్తి చేసాం. ఈరోజున రెండవ అధ్యాయం ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు గీత మనం ప్రార్థన చేసుకుందాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత. ఏషాం త్వంతగతం పాపము జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతా. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. ధృతరాష్ట్ర మహారాజా, సంజయుడు చెప్తున్నాడు. ఆ ప్రకారంగా కళ్ళల్లో నీరు నింపుకొని జాలితో దుఃఖిస్తున్న అర్జునుడిని చూసి కృష్ణ భగవానుడు ఈ విధంగా అన్నాడయ్యా. శ్రీ భగవాను వాచ కుతస్వాకస్నలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరం అర్జున. అర్జున, ఆర్యులకి అనర్హమైనది, అలానే నరకదాయకమైంది, అపకీర్తికరమైంది అయిన ఈ నీచ ప్రవృత్తి ఈ సంకట కాలంలో నీకెట్లా దాపరించిందయ్యా? ఇదేం ప్రవృత్తియా? ఇది రాజుల ప్రవృత్తియా? యుద్ధానికి వచ్చి మధ్యలో తతికిలు పట్టడం రాజులు చేసే పని ఇది. రాజు యుద్ధం చేయాలి, విజయమో వీరస్వర్గమో అంటూ ఏ రాజైనా సరే యుద్ధానికి వెళ్ళినప్పుడు చేయాలి. ఇటువంటి నీచ ప్రవృత్తి ఈ సంకట కాలంలో నీకెట్లా దాపరించిందయ్యా? ఇదేమిటయ్యా? చతికిలబడి కూర్చుంటావు ఏంటి? నరకానికి తీసుకెళ్తుంది నిన్ను ఇలా చేస్తే. అపకీర్తి వస్తుంది నీకు కదా. మధ్యలో యుద్ధం వచ్చి యుద్ధంలో మానేస్తే అపకీర్తి కదా. అందులో అర్జునుడంతటి వాడివి, అర్జునుడంతటి వాడు మహా ప్రఖ్యాతి పొందినవాడు ఇలా చేశాడే అని. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రము హృదయ దౌర్బల్యం చక్తోత్తిష్ట పరంతప. పార్థ, ఈ పేడితనం వదిలేవయ్యా, ఇది నీకు తగిన పని కాదు. శత్రుమర్దన, క్షుద్రము హృదయ దౌర్బల్యం. అన్నిటికన్నా క్షుద్రమైంది ఏంటయ్యా అంటే, తుచ్చమైనది, నీచమైంది ఏంటయ్యా అంటే మనస్సుని దుర్బలత్వానికి గురి చేయడం, డిప్రెషన్కి గురి అవటమే అది అన్నిటికన్నా నీచమైంది. అర్థమైందా? ఎన్ని కష్టాలు వచ్చినా ఇది గట్టిగా ఉండాలి, హృదయం గట్టిగా నిలవాలి, నేను తట్టుకోగలను అన్న భావన ఉండాలి. దుర్బలం చేయకూడదు, దాన్ని బలహీనం చేయకూడదు. గుండె బలహీనం అయిపోతే ఉంది కదా, తట్టుకోలేము ఏ చిన్న కష్టాన్ని కూడా. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. అప్పుడు అర్జున అన్నాడు, మహానుభావ, ఎట్లానయ్యా, ఎట్లా యుద్ధం చేయమంటావు? పూజించడానికి అర్హులు నా ముందు నిలబడ్డవాళ్ళు భీష్ముడు, ద్రోణుడు, వీళ్ళందరితో నేను యుద్ధం ఎట్లా చేసేదయ్యా అని అడుగుతున్నాడు. రేపు మనం 5వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. ధరోవచ భగవాన్ పరమేశాన పాప